మర్నాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహంలో ఆయన ఎదురుగా వచ్చును. వారి మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినో నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవరును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఇక్కడ 3 రకాల సందర్భాలు కనపడుతున్నాయి. మొదటి సందర్భం ఏంటంటే, సేవలకు వచ్చి మన జీవితాల్లో ఏదో దొరికిద్దని మనం దేవుని సన్నిధిలోకి రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు బొరియలు ఉన్నాయి, కానీ నాకే స్థలం భూలోకంలో లేదు. మొట్టమొదటగా మనం గమనించాల్సిందంటే, ఈ లోకంలో ప్రార్థనలోకి వస్తే, భక్తిలోకి వస్తే ఏదో దొరికిద్దని మనం భక్తిలోకి రాకూడదు. రెండోది, ఎటువంటి శ్రమలలోనైనా అక్కడ తండ్రిని పోల్చాలంటే కష్టంలో బహు కష్టం అంటే అదే. అటువంటి కష్టాల్లోనైనా దేవుని సేవను మనం విడిచిపెట్టడానికి వీల్లేదు, ఎట్టి శ్రమలలోనైనా. మూడోది, నువ్వు సేవలోకి వచ్చిన తర్వాత ఇంక ఎన్నడూ కూడా సేవ నిమిత్తం వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, లేకపోతే ఇంకో కారణాలు బట్టి నువ్వు అక్కడ ఆగటానికి వీలు లేదు. ఎందుకంటే అలా ఆగితే అటువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. కాబట్టి దేవుని సేవలోకి వస్తున్న నీవు ఒకటి ఏమి ఆశించకూడదు, శ్రమంలోనైనా దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధించాలి. మూడోది నమ్మకస్తుడిగా ఉండాలి. వెనక తిరిగి నువ్వు ఇవాళ అభిషేకం నాటి నుండి ఈ లోకయాత్ర గురించి దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు నమ్మకమైన సేవకుడిగా దగ్గర నువ్వు ఉండాలి. అలాగే ఉన్నప్పుడు దేవుడు నేను 30 తంతులుగాను 60 తంతులుగాను 100 తంతులుగాను నీ సేవను పనిచేయాలి. అతి కృప ప్రభుని అనుగ్రహింపబడింది కాక. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలయ్యా. కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు, నీ కుమారుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇదిగో ప్రభునైనా నమ్మిన వానికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామమున యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చి శిష్యులుగా చేయమన్నా. ఇదిగో ప్రభునైనా నీ కుమారుడు తన కష్టార్జితం నుంచి శిష్యుడిగా వచ్చాడు. శిష్యుడు కూడా ఇదిగో నీ కుమారుడు ప్రభు ఈ దిన ముందు సేవకుడుగా, ఇదిగో నీ రాయభారిగా, నీ స్వాస్యముగా, ఇదిగో ప్రభునైనా నీ రాజ్యాన్ని కట్టువానిగా ఈ దిన ముందు అయ్యా ఇదిగో ప్రభు ఈ బిడ్డను ప్రతిష్ఠించబోతుండగా ఇదిగో తండ్రి నీ కొందనాలు ఈ నాడ ముద్రకు నీ రాకడ వరకు బిడ్డ నీ కృపలు బలపరచండి. నీ ఆత్మను బిడ్డ మీద నిలపండి. నీ ఆత్మ చేత బిడ్డను అయ్యా రేపండి ప్రభానైనా ప్రార్థించుటకును, వాక్యం ధ్యానించుటకును, సువార్త ప్రకటించుటకు, నీ రాజ్యాన్ని కట్టుటకును బిడ్డకు అధికారం ఇవ్వండి ప్రభా. వెళ్తుండగా వస్తుండగా నీ దూతను ఉంచండి. ఇదిగో ప్రభా నీలో ఉండి, ఇదిగో నీ కుమారులో నువ్వు ఉండి నీ పనిని తుదిముట్టించమని ఇదిగో ప్రతిదిన ముందు అయ్యా నీ కుమారుని ప్రతిష్ఠిస్తుండగా ఎన్నోని ద్వారా ప్రభానైనా ఇదిగో ప్రజలు ఎదుటను, సంఘం ఎదుటను, సేవకులు ఎదుటను ఇతను ప్రతిష్ఠిస్తుండగా సేవకుడుగా ఈనాడు మొదలుకొని రాకట వరకు నమ్మకమైన పరిచర్య చేసి రాజ్యం కట్టుమనిగా ఈ బిడ్డను ప్రతిష్ఠించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ బిడ్డను ప్రభా సేవకునిగా ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. సేవకుడిగా ప్రతిష్ఠిస్తున్నాం. ఆకడ వరకు మంచి పోరాటం ఈ ఆత్మతోనే, అభిషేకంతోనే, పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డని
సమయం ఉంది అసమయం ఉంది పని చేసి నాగటి మీద చేవేశాడు ప్రభా ఎన్ని తిరిగి చూడని వ్యక్తిగా నాగడి నిలబెట్టమని అయితే అభిషేకం పెట్టమని నిలపమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి ఆమేన్. మంచిది. లాస్ట్ ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. ముగింపు ప్రార్థన.